హలో వివర్స్, వెల్కమ్ టు తెలుగు బయోస్కోప్. శ్రీలీల ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఒక ఊపుతోంది. మరే హీరోయిన్కు సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు. యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలకు ఆఫర్లు తగ్గాయి. అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్గా తమిళ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం దిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్టే. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీల తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా నుంచి తప్పుకుని పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ తాజాగా నటించిన గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను స్పందించారట చిత్ర యూనిట్. స్టార్ హీరో కావడంతో తొలుత ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేద్దామనే భావించిందట శ్రీలీల. అయితే తమిళంలో యంగ్ హీరోల సరసన నటిస్తున్న సమయంలో ఐటెం సాంగ్లో నటించడం సరైంది కాదంటూ కొందరు ఇచ్చిన సూచనతో విజయ్ సాంగ్ను రిజెక్ట్ చేసిందట. దీంతో ఆ సాంగ్ను త్రిషతో కానిచ్చేశారు. అయితే సినిమాలో త్రిష విజయ్ సాంగ్ చూశాక శ్రీలీల చేయకపోవడమే బెస్ట్ అంటున్నారు. ఇక విజువల్గా ఈ సాంగ్ అంత వరస్ట్గా ఉందని సినీ అభిమానులు పెదవిప్పుతున్నారు. దీంతో విజయ్ సినిమా నుంచి తప్పుకొని శ్రీలీల మంచి పని చేసిందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.